అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు భారీ గుడ్ న్యూస్. నగదు రహిత వైద్య సేవలు ప్రారంభం కావడం జరిగింది. తెలంగాణలో ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్‌కి సంబంధించి ప్రభుత్వం ఇటీవలే కీలకమైన ఉత్తర్వులనైతే విడుదల చేయడం జరిగింది. సో, ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ పథకాన్ని ఈరోజు తాజాగా ముఖ్యమంత్రి ప్రారంభించారు. దీన్ని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ లాంఛనంగా స్టార్ట్ చేశారు. ఈ సందర్భంగా ఎన్ఈహెచ్ఎస్ పోర్టల్, డిజిటల్ హెల్త్ కార్డులు, ఈహెచ్‌సీటీ ట్రస్ట్ డీడీని మంత్రులు ఆవిష్కరించారు. ఈ పథకం ద్వారా దాదాపుగా మొత్తం 17,88,000 మందికి ఆరోగ్య భద్రత లభించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 886 ప్రైవేట్, 114 ప్రభుత్వ ఆసుపత్రుల్లో లబ్ధిదారులకు నగదు రహిత చికిత్స పొందే అవకాశాన్ని కల్పించారు. అపోలో, యశోద, కిమ్స్, మెడికవర్, అలాగే కామినేని, కాంటినెంటల్, స్టార్, బసవతారకం లాంటి కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్య సేవలు పొందవచ్చు. మొత్తం 1816 వైద్య శస్త్రచికిత్స ప్యాకేజీలని ఈ పథకం ద్వారా అమలు చేయనున్నారు. ఫ్రీ ఆథరైజేషన్ నుంచి క్లెయిమ్ సెటిల్మెంట్ వరకు ప్రక్రియ మొత్తం పూర్తిగా డిజిటల్ విధానంలోనే కొనసాగనుంది. ఉద్యోగుల పెన్షన్ల భాగస్వామ్యంతో ఈహెచ్‌సీటీ ట్రస్ట్ ద్వారా దీన్ని అమలు చేయబోతున్నారు. ఉద్యోగుల కంట్రిబ్యూషన్‌కి సమానంగా ప్రభుత్వం కూడా వాటా ఇవ్వనుంది. దీని అమలు కోసం రాష్ట్రంలో ప్రస్తుతం 12 వెల్‌నెస్ సెంటర్లు ఉండగా త్వరలో మరో 24 వెల్‌నెస్ సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నారు. ఇకపై ప్రతి వెల్‌నెస్ సెంటర్‌ను ప్రభుత్వ జనరల్ ఆసుపత్రితో అనుసంధానం చేయబోతున్నారు. దీని ద్వారా నాణ్యమైన, పారదర్శక, సుస్థిర వైద్య సేవలను ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు అందించే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగైతే వేసినట్లయింది.